రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీ చేస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కేబినెట్ లో రుణమాఫీ విధి విధానాలు, రైతు సమస్యలపై చర్చించబోతున్నారు. రుణమాఫీకి 39,000 కోట్ల అవసరమని అంచనా వేస్తున్నారు. నిధులు సమకూర్చుకోవడం ఎలా అనే దానిపై కసరత్తు చేస్తున్నారు. కేబినెట్ లో కూడా ఇదే అంశంపై చర్చించబోతున్నారు. రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీ చేస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కేబినెట్ లో రుణమాఫీ విధి విధానాలు, రైతు సమస్యలపై చర్చించబోతున్నారు. రుణమాఫీకి 39,000 కోట్ల అవసరమని అంచనా వేస్తున్నారు. అయితే నిధులు సమకూర్చుకోవడం ఎలా అనే దానిపై కసరత్తు చేస్తున్నారు. కేబినెట్ లో కూడా ఇదే అంశంపై చర్చించబోతున్నారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి చారి సిద్ధంగా ఉన్నారు. చారి, ఏంటి కేబినెట్ సమావేశంలో ప్రధాన ఎజెండాగా రుణమాఫీ అంశం ఉండబోతోంది? సో ఏంటి అప్డేట్స్ ఏంటి? సేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ప్రధానంగా రైతులకు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా చర్చించాలని నిర్ణయించారు. కొద్దిసేపటి క్రితము పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. ఈరోజు కేబినెట్ సమావేశంలో రైతులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి, రుణమాఫీకి సంబంధించినటువంటి నిర్ణయాలు ఉండబోతాయని స్పష్టం చేశారు. మంత్రులకు ఇచ్చినటువంటి ఎజెండా, కేబినెట్ ఎజెండా కూడా రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ కావచ్చు, రైతులకు ఇచ్చాల్సినటువంటి రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, వీటన్నిటి మీద కూడా చర్చించాలని నిర్ణయించారు. రైతులకు సంబంధించినటువంటి విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మాత్రమే పూర్తి స్థాయిలో రుణమాఫీని చేయగలుగుతాయనేటువంటి అంశాన్ని, ఆ కాన్ఫిడెన్స్ని రైతుల్లో మరొకసారి కల్పించేటువంటి ప్రయత్నంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. అందుకు అనుగుణంగానే ఈరోజు జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశంలో రుణమాఫీకి సంబంధించినటువంటి విధి విధానాలు, ఎలా రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాలని, వచ్చేటువంటి ఆర్థిక సమస్యల్ని ఎలా అధిగమించాలి అనే దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం కూడా కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. అయితే ప్రధానంగా 39,000 కోట్లకు సంబంధించినటువంటి నిధుల సేకరణకు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా ఇప్పటికీ ఫోకస్ చేశారు. నిధులు ఎట్లా సమకూర్చుకోవాలనే దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా గతంలో కేబినెట్ సబ్ కమిటీ కూడా వేసింది. కేబినెట్ సబ్ కమిటీ వేసినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో నిధుల సమకూర్చుకోవడానికి కావాల్సినటువంటి వనరులన్నింటినీ కూడా ఎంపిక చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. తెలంగాణలో భూములకు మంచి వాల్యూ ఉంది. అలాగే భూముల అమ్మకంతో పాటుగా మద్యం అమ్మకాలు కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యం, అలాగే భూముల రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి వాల్యూస్ని కూడా, భూముల వాల్యూని కూడా పెంచేటువంటి ఆలోచన ఉంది. ఇట్లా ఆదాయ వనరులను పెంచుకొని రైతులకు సంబంధించినటువంటి రుణాలన్నింటినీ కూడా మాఫీ చేయాలనేటువంటి ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. 2 లక్షల రుణమాఫీకి సంబంధించినటువంటి విధానాలపై చర్చ జరుగుతుంది. ఇప్పటికీ దేశవ్యాప్తంగా బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అమలు చేసినటువంటి రైతులకు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఎలాగైతే రైతుల సాగుకు సాయం చేస్తుందో, కేంద్రం కూడా అలాగే సాయం చేసినటువంటి నేపథ్యంలో ఎవరి ఎంపికకు సంబంధించి, ఎవరికి ఈ 2 లక్షల రుణాల మాఫీ అనేది వర్తించాలి అనే దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా గడిచిన కొద్ది రోజులుగా చర్చ జరుగుతుంది. కిసాన్ సమ్మాన్ నిధిలో ఏ విధంగా అయితే నిబంధనలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి నిబంధనల్ని వర్తింపజేయాలా, దేంట్లో అయితే ఎక్కువ మంది రైతులు బెనిఫిట్ అవుతారు అనే దానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా ఇప్పటికీ అధికారులు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి నిధుల సేకరణకు సంబంధించి చాలా రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేశారు. అందుకు అనుగుణంగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రుణమాఫీకి సంబంధించి, నిధుల సేకరణకు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా ఈరోజు జరగబోయేటువంటి కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. రైతులకు కాంగ్రెస్ పార్టీ భరోసా ఇచ్చేటువంటి క్రమంలో భాగంగా ఈరోజు రైతుల రుణమాఫీకి సంబంధించినటువంటి విధి విధానాలన్నింటినీ కూడా అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. మంత్రులంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. సీనియర్ మంత్రుల సలహాలు సూచనలతో పాటుగా అధికారుల ఆదాయ వనరుల అన్వేషణకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా సేకరించింది ఇప్పటికే ప్రభుత్వం. దాన్ని అమలు ఎలా చేయాలనే దానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా ఈ కేబినెట్ సమావేశం తర్వాత క్లారిటీ రాబోతోంది. అంటే చారి, ఆగస్టు 15కి అప్రాక్సిమేట్లీ 45 డేస్ ఉంది. సో ఈ 45 డేస్లో ఇప్పటి వరకు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ సోర్సెస్కి సంబంధించి, సో వాటిని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఎప్పుడుంది ఈ రోజు కనుక ఫైనలైజ్ చేస్తే?
అంటే ప్రధానంగా రైతుల రుణమాఫీకి సంబంధించినటువంటి బెనిఫిషరీని ఎలా సెలెక్ట్ చేయాలనే దానికి సంబంధించినటువంటి అంశం మీద ఈ కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. సీఎం చెప్పినటువంటి ఆగస్టు 15 తేదీ కంటే ముందే 2 లక్షల రుణాలు ఎవరైతే రైతులు తీసుకొని ఉన్నారో బ్యాంకుల్లో ఆ రైతులందరికీ కూడా రిలాక్సేషన్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అయితే బ్యాంకర్ల అందరితో కూడా బ్యాంకర్ల ఏ బ్యాంకులో ఎంత రుణం ఉంది రైతులకు సంబంధించినటువంటి ఆ రుణాన్ని కూడా ప్రభుత్వము ట్రాన్స్ఫర్ చేసుకొని బ్యాంకులకి 5 ఏళ్ల క్రమంలో చెల్లించేటువంటి ఆలోచన కూడా సీఎం రేవంత్ రెడ్డి గతంలో చేశారు. ఆర్థిక నిపుణులు కూడా కొన్ని రకాల సూచనలు చేశారు. వీటన్నిటికీ సంబంధించి ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత రైతుల రుణమాఫీ చేయాలనేటువంటి ఆలోచన ఉంది. ఏకకాలంలోనే ఈ రుణమాఫీ చేయాలనుకుంటున్న నేపథ్యంలో ఆగస్టు 15 లోపు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 2 లక్షల లోపు రుణాలు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ రుణాల్ని మాఫీ చేయాలనుకుంటున్నారు. అయితే ఈ కేటగిరీ తీసుకొని రుణమాఫీ చేస్తారనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ₹1,00,000 వరకు ఒక టైం పీరియడ్ పెట్టి ఆ ₹1,00,000 వరకు ఉన్నటువంటి వాళ్ళందరికీ మాఫీ చేయడము, నెక్స్ట్ ఇమ్మీడియట్గా 2 లక్షల వరకు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మాఫీ చేసేటువంటి ఆలోచన ఉంది. ఎందుకంటే ఆర్థిక వెసులుబాటుని కొంత కూడగట్టుకొని రుణమాఫీ చేయాలనేటువంటి సూచనలు సలహాలు కూడా వచ్చినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి అందరి సూచనలు సలహాలు తీసుకున్న తర్వాత ఏకకాలంలో ఒకేసారి 2 లక్షలకు చేస్తారా, వారం 10 రోజులు గడువు పెట్టుకొని ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆగస్టు 15 లోపు 2 లక్షలు రుణమాఫీ చేస్తారనే దానికి సంబంధించినటువంటి చర్చ ప్రస్తుతం క్యాబినెట్లో జరుగుతుంది. రైతులకు సంబంధించినటువంటి అంశాల మీదనే ఈరోజు క్యాబినెట్ ఫోకస్ చేయబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో రుణమాఫీకి సంబంధించినటువంటి అటెన్షన్ అయితే రైతుల్ని తమ వైపు ఆలోచించేటువంటి దిశగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుంది. దానికి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోగలుగుతుంది అని గతంలో రైతు భరోసా నిధులు వేసినటువంటి ప్రభుత్వం ఇప్పుడు రైతుల రుణమాఫీ చేసి ఆ రైతులని అందరినీ కూడా కొంత కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలనేటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారు. అందుకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా కేబినెట్ సమావేశం తర్వాత క్లారిటీ రాబోతోంది. అంటే చారి ఇప్పుడు పోచారం విషయానికి వస్తే రైతు సంక్షేమం కోసమే ఆయన సలహాల కోసమే ఆయన్ని ఆహ్వానించామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం చూసాము. అలాగే పోచారం కూడా రైతు సంక్షేమం కోసమే నేను ఈ ఆహ్వానాన్ని యాక్సెప్ట్ చేసి పార్టీలోకి వచ్చానని ఆయన చెప్పడం చూసాం. సో పోచారం నుంచి వచ్చే ఇన్పుట్స్ ఎంతవరకు హెల్ప్ఫుల్గా ఉండే అవకాశం ఉంది ఈ పర్టికులర్ సెగ్మెంట్లో? ఇవన్నీ సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ రాజకీయంగా ఉపయోగించుకునేటువంటి కామెంట్స్, రాజకీయపరమైనటువంటి కామెంట్స్ సహజంగానే చేస్తుంటారు. అయితే తను పార్టీలోకి రావడానికి సంబంధించి రైతులకు సంబంధించినటువంటి కమిట్మెంట్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కనిపిస్తుంది కాబట్టి అందుకు పార్టీ మారుతున్నామనేటువంటి అంశాన్ని స్పష్టం చేశారు. అయితే ఇప్పటికీ తెలంగాణ కేబినెట్లో ఉన్నటువంటి ఒకరిద్దరు మంత్రులందరికీ పూర్తి స్థాయిలో వ్యవసాయం మీద వ్యవసాయ రంగం మీద అవగాహన ఉంది. అలాగే రైతుల రుణమాఫీకి సంబంధించి కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ఆర్థిక నిపుణులు అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి నాయకులందరితో కూడా సీఎం 2-3 సార్లు సమీక్షా సమావేశాలను కూడా నిర్వహించారు. అందరి అభిప్రాయాలు, పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు లాంటి అభిప్రాయాలు కూడా తీసుకోవడంతో పాటు కేబినెట్లో ఉన్నటువంటి సహచర మంత్రుల అభిప్రాయాలను కూడా తీసుకొని విధి విధానాల రూపకల్పనకు సంబంధించినటువంటి అంశాన్ని ఫైనల్ చేయాలనేటువంటి ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. అందుకు అనుగుణంగానే కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. Yes, Shari, thank you. Thanks for the updates. వ్యవసాయం దండుగ కాదు పండుగలా చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు రుణమాఫీపై కేబినెట్ లో కీలక చర్చ జరపబోతున్నామన్నారు. సీనియర్ల సలహాలు తీసుకొని రైతులకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకోబోతున్నామని చెప్పారు ఆయన.